సినిమా వుడి దర్శకుడు ఆదిత్య ధర్ తీసుకొచ్చిన కొత్త చిత్రం దురంధర్ ఇప్పుడు సంచలనాకు మారుపేరుగా మారింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ టాక్ ఉన్నా సరే కలెక్షన్స్ మాత్రం దండిగా వస్తున్నాయి. కేవలం 3 రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల రూపాయల మైలురాయి దాటింది. ముఖ్యంగా విలన్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా పెర్ఫార్మెన్స్ సినిమాకు కావాల్సినంత మైలేజ్ తెచ్చింది. ఆపరేషన్ ధురంధర్ పేరుతో దర్శకుడు ఆదిత్య ధర్ తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. రణవీర్ సింగ్ కెరీర్ లోనే అత్యంత వేగంగా ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లను అందుకుంది. వరల్డ్ వైడ్ గా 160 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ధురంధర్ భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది. హీరో రణవీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వివిధ పాత్రల్లో కనిపించారు. అయితే విలన్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు కావలసినంత క్రేజ్ తెచ్చిపెడుతోంది. సినిమా చూసిన వారంతా అక్షయ్ ఖన్నా నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 1997లో హిమాలయ పుత్ర చిత్రంతో వినోద్ ఖన్నా వారసత్వాన్ని కొనసాగించేందుకు బాలీవుడ్ కు అడుగుపెట్టాడు అక్షయ్ ఖన్నా. ఆ తర్వాత బోర్దర్ తాల్, దిల్ చాహతా హై లాంటి చిత్రాల్లో మెరిశాడు. అయితే ఏడాది ప్రారంభంలో విడుదలైన ఛావాలో ఔరంగజేబు పాత్ర, ఇప్పుడు ధురంధర్లో విలన్ రోల్ అక్షయ్ నటనకు చాలా పేరు తీసుకొచ్చింది.